నేను ఎప్పుడూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని చెప్తూ ఉంటాను కదండీ. అది ప్రాక్టికల్‌గా ఈ చెక్క ముక్కలతోని ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఫస్ట్ లేయరు ఇది హెల్త్ ఇన్సూరెన్స్. ఇది టర్మ్ ఇన్సూరెన్స్. ఇది ఎమర్జెన్సీ ఫండు, ఇది ఇన్వెస్టింగ్. అసలు డైరెక్ట్‌గా ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు ఇవి లేకుండా అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేసిర్రు. కానీ మీ ఇన్వెస్ట్‌మెంట్ ఈ మూడిటి మీద ఆధారపడి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ ఫండ్ లేదనుకోండి. చూడండి మీ ఇన్వెస్ట్‌మెంట్లు నీరు గారిపోతాయి. అదే మీకు ఇన్వెస్ట్ చేశారు, ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఉంది. కానీ లైఫ్ ఇన్సూరెన్స్ లేదు. అప్పుడు ఈ 2 పోయే ఛాన్స్ ఉంటదన్నట్టు. అంటే ఇన్వెస్ట్ చేసిన డబ్బులు పోవచ్చు, ఎమర్జెన్సీ ఫండ్ కూడా పోవచ్చు. ఒక టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే. అట్లనే మీరు ఇన్వెస్ట్ చేశారు, ఎమర్జెన్సీ ఫండ్ ఉంది, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. కానీ ఒక్క హెల్త్ క్రైసిస్ వచ్చిరనుకోండి, ఒక్క హాస్పిటల్ బిల్ వల్ల మీరు పెట్టిన పైసలన్నీ పోవచ్చు. చూసారు కదా, మొత్తం స్ట్రక్చర్ అంతా కొలాప్స్ అయింది. సో మీ దగ్గర ఉన్నయన్నీ మీ హెల్త్ ఇన్సూరెన్స్ మీదనే డిపెండ్ అవుతాయి. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అనేటివి ఏంటి అంటే మీ ఇన్వెస్ట్మెంట్‌కు మీరు ఇన్సూరెన్స్ చేసుకున్నట్టు ఒక రకంగా. మీకు ఇన్సూరెన్స్ చేసుకుంటున్నట్టు, మీ ఇన్వెస్ట్మెంట్‌లకు కూడా ఇన్సూరెన్స్ చేసుకున్నట్టు. అందుకోసమే ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి. తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకోండి. తర్వాత ఒక 6 మంత్స్‌కు పైసలు పక్కకు పెట్టుకోండి. అంటే మీ ఖర్చులకు ఎంత అవసరమైతాయో పక్కకు పెట్టుకోండి. ఒకవేళ సీజన్ బిజినెస్ నడవకపోయినా, జాబ్ చేంజ్ అవుతున్నప్పుడైనా, ఇంకేదన్నా ఖర్చులకు ఉపయోగపడుతుంది. తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి. డైరెక్ట్‌గా ఇన్వెస్టింగ్‌లోకి దూకకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒకవేళ మీకు ఎలాంటి టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి, హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి, మేము అడ్వైస్ కావాలనుకుంటే ఫ్రీడమ్ అని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.